ఒక భర్త భార్య జంట ప్రవక్త మహమ్మద్ను కలవడానికి వచ్చింది. ఓ రసూలల్లా, నాకు ఒక ప్రశ్న అడగాలనుంది. భర్త ఆజ్ఞల్లో నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించాల్సినవి గురించి. నీ ప్రశ్న ఏమిటి? నా భర్త శృంగారం కోరితే నేను ఇప్పుడు కాదు అనవచ్చా? నీ భర్త నీతో శృంగారం చేయమని అడిగితే ఎప్పుడూ తిరస్కరించకూడదు. ముహమ్మద్ ఆత్మను తన చేతిలో ఉంచిన అల్లా గారి సాక్షిగా చెబుతున్నాను, ఒక మహిళ తన భర్త పట్ల ఉన్న కర్తవ్యాన్ని నెరవేర్చే వరకు అల్లా పట్ల ఉన్న తన కర్తవ్యాన్ని ఎప్పటికీ నెరవేర్చలేడు. భర్త శృంగారం కోరితే ఆమె ఒంటి మీద కుర్చీలో కూర్చున్నా కూడా తిరస్కరించకూడదు. అలా చేయాలి బాబు, బహిరంగ ప్రదేశంలో. అందరి ముందా నాన్నా? అల్హమ్దులిల్లా, అల్లాహ్ నిజంగా మగవారి అవసరాలు బాగా అర్థం చేసుకుంటాడు. అహం, మరి నా అవసరాలు? నేను అలా చేయడానికి నిరాకరిస్తే? ఒక మహిళ భర్త శృంగారం కోసం పిలిస్తే తిరస్కరించి అతను కోపంతో నిద్రపోతే అల్లాహ్కి ఆమెపై అసంతృప్తి కలుగుతుంది. అల్లాహ్ ఉదయం వరకు దేవదూతలను పంపి ఆమెను శపింపజేస్తాడు. ఖురాన్ సూరా అన్నిసా వచనం 34. మగవాళ్లు స్త్రీలపై అధికారం కలవారు, ఎందుకంటే అల్లాహ్ మగవారిని స్త్రీల కంటే శ్రేష్ఠులుగా చేశాడు. అలాగే మగవారు తమ స్త్రీల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. మీకు వారి అవిధేయతపై భయం కలిగితే వారికి బోధించండి, మంచం మీద వారిని నిర్బంధించండి మరియు కొట్టండి. తర్వాత వారు మీ మాట వింటే ఇక శిక్షించవద్దు. కాబట్టి నీతిమంతమైన స్త్రీలు అల్లాహ్కు భర్తలకు విధేయులే ఉంటారు. భర్త లేని సమయంలో అల్లాహ్ కాపాడమని ఆజ్ఞాపించిన వాటిని కాపాడుతారు. నాకు అసలు ప్రేమించబడుతున్నాననే అనిపించడం లేదు. యా రసూల్ అల్లా, స్త్రీలలో ఉత్తములు ఎవరు? భర్త ఆమె వైపు చూసినప్పుడు అతనికి ఆనందం కలిగించే స్త్రీ, భర్త ఆజ్ఞాపించినప్పుడు విధేయత చూపే స్త్రీ. అలాంటి స్త్రీ ఆమె భర్త సంతోషంగా ఉన్న స్థితిలో చనిపోతే ఆమె స్వర్గంలోకి ప్రవేశిస్తుంది, లేకపోతే నరకంలోకి నెట్టబడుతుంది. అందువల్ల స్త్రీలారా, మీ భర్తలను సంతోషపరచండి. అందుకే భర్త మాట వినటం ఫర్ద్, అంటే తప్పనిసరి విధి. భర్తే ఈ ఇంటికి యజమాని. అర్థమైందా? ఓకే, నిన్ను సంతోషపరుస్తాను. అలా నేను స్వర్గానికి వెళ్తాను. అక్కడ నాకు కావలసినదంతా దొరుకుతుంది. నేను నన్ను ప్రేమించి ఆప్యాయంగా చూసుకునే భర్తను అడుగుతాను. అక్కడ ఆత్మ కోరినదంతా, కళ్ళు సంతోషించే ప్రతిదీ ఉంటుంది. మీరు అక్కడ ఎప్పటికీ ఉంటారు. ఖురాన్ సూరా అజ్ జుఖ్రూఫ్ వచనం 71. మొత్తం మీద ప్రవక్త మహమ్మద్ ముస్లింలకు తమ భార్యలను నరకం బెదిరింపులతో, అల్లాహ్ శపథాలతో, శారీరక శిక్షతో నియంత్రించమని బోధించాడు. ఈ సందేశం ఖురాన్ సూరా అన్ నిసా వచనం 34లో మరియు తరువాత హదీసుల్లో స్పష్టంగా ఉంది. ముస్లిం భార్యకు మార్గదర్శనం మౌల్వీ మజాజ్ అజమీ. హదీస్ 6. రసూలుల్లాహ్ చెప్పారు, సరైన కారణం లేకుండా భర్తకు విడాకులు అడిగిన మహిళకు స్వర్గ సువాసన కూడా నిషేధించబడుతుంది. హదీస్ 7. రసూలుల్లాహ్ చెప్పారు, ఒక మహిళ తన జీవితంలో భర్త సంతోషంగా ఉన్న స్థితిలో చనిపోతే ఎలాంటి సందేహం లేకుండా ఆమె స్వర్గంలోకి ప్రవేశిస్తుంది. హదీస్ 8. రసూలుల్లాహ్ చెప్పారు, ఓ స్త్రీ, నీ స్వర్గం మరియు నరకం నీ భర్త. అంటే భర్త సంతోషిస్తే స్వర్గం, భర్త అసంతృప్తి అయితే నరకం. ఇలా ప్రవక్త మహమ్మద్ ముస్లిం భర్తలకు తమ భార్య జీవితాన్ని మొత్తం నియంత్రించడానికి బోధించాడు. అందుకే ముస్లిం మహిళలు తమ భర్తల నుంచి దశాబ్దాల పాటు దుర్వ్యవహారాన్ని భరిస్తారు. వాళ్లు తిరగబడి బయటపడటానికి భయపడతారు.